ఇక్కడ డబ్బు దాచుకుంటే దొంగలు దొంగిలిస్తారు, మీ డబ్బుని పరలోకంలో దాచుకోండి అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? కాబట్టి మీ డబ్బు అంతా ఈ రోజే డ్రా చేయండి, సేవకివ్వండి. అక్కడ వడ్డీ ఎక్కువ. ఇండియన్ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో, యాక్సిస్ బ్యాంకులో, కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు, ఆయన ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. ఏంటి బాబా అన్న ఇంకోసారి? కోటక్ బ్యాంకులో దరిద్రులు తక్కువ ఇస్తారు, ఆయన ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. ఓ ప్రభువా, ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుదువుగాక. నేను బైబిల్ చదువుకుంటున్నాను, బయట కూర్చొని బైబిల్ చదువుకునేటప్పుడు పక్క నుంచి ప్రతిరోజు సీరియల్స్, సినిమాలు, నాకు మైండ్ ఖరాబ్ అయిపోతుంది. ఏంటి బాబా అన్న ఇంకోసారి? యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా, యుద్ధమే యెహోవాదా అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి యవనస్తుడు 18 సంవత్సరాల అబ్బాయికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చేసిందండి. అంటే కమాలారా బాషెకేది అలరా బాబా బాబా హో. వెంటనే ఆ కుటుంబం నుంచి ఇంకా టీవీలో సీరియల్ లేదు, సినిమాలు లేదు. ఇలాంటి విషయాలకి ఇంప్రెస్ అవ్వకూడదమ్మా. ఏమైంది? మేడ నుంచి పడిపోయినా నేను 3 సంవత్సరాలు అయింది పడిపోయి. నాకు నడుము పోసి పక్కకి వెళ్ళిపోయి ఆపరేషన్ అయిందన్న. రాడ్ లేసారన్న నాకు నడువులని. నేను దేనికి పని చేయనని చెప్పేసారు డాక్టర్లను. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇక్కడ మా అక్క వాళ్ళు వచ్చి నాకు చెప్పారు, ఇక్కడికి శ్యామ్ కిషోర్ దగ్గరికి వచ్చి నేను స్వస్థత పడతా ఉన్నాను అన్నిటికీ. రాట్లేశారు అయినా కానీ దేనికి పని చేయదని చెప్పేశారంట. ఇప్పుడు ఏం చేస్తాడు ఏసఐ? ఏమిను ఇలా ఒంగోని ఎంతకాలం అయింది? 3 సంవత్సరాలు అయిందంటే ఒంగోని ఇలాగా. హల్లెలూయా. మళ్ళా ఒంగో. ఓరి మీ దుంపల్లే మీరెక్కడ తయారయ్యారా బాబు? బ్రహ్మపుత్రాయ నమః, బ్రహ్మకు కుమారుడైన దేవానికి నమో నమః. ఓం వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. ఏంటి బాబా అన్న ఇంకోసారి? ఓం వృక్షశూల అరుంధాయ నమః, సోలమనే మాను మీద వేలాడిన వాడానికి నమో నమః. అద్భుతం, ఫెంటాస్టిక్. ఓం శివ. శివం అంటే సంస్కృత్ లో ప్రేమ అని విన్నానండి. ప్రేమ కలిగిన వాడా, సదాశివాయ నమః, ఎప్పటికీ ప్రేమ కలిగిన వాడా నీకు నమో నమః. నాకు గన్నెత్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు గన్నెత్తారా? సుడిగాలి వలె వక్తి గంధకాలు ఒళ్ళంతా షేక్ అయిపోతుంది, ఒళ్ళంతా షేక్ అవుతుంది. చూడండి, ఒక దూత ఇప్పుడు ఎలా టచ్ చేస్తున్నాడు చూడండి, గిరగిర తిప్పేస్తాడు.